In the I/O interface, we discussed that processor nunchi I/O terminals to processor. Whereas in isolated versus memory mapped lo chuste, that is from CPU to I/O or CPU to main memory. Coming to our next topic, I/O control methods or modes of transfer. In this I/O operation, that means data transfer is between I/O devices to the main memory. In this we are not using the CPU. Here we are not using the processor, just I/O devices and memory information ni ela transfer చేయొచ్చు. Or between I/O devices and CPU. I/O devices అనేది కామన్, ఐదర్ టు ద మెమొరీ ఆర్ టు ద CPU, ఏదైనా ఒకదానికి. ఇక్కడ ఫ్రమ్ CPU నుంచి ఐఓకి, CPU నుంచి మెయిన్ మెమరీకి చేసాం. ఇక్కడ ఏంటి అంటే ఐఓ మెథడ్స్ కాబట్టి ఐఓ నుంచి మెమొరీకి, ఐఓ నుంచి CPUకి. వెన్ ఆపరేషన్స్ ఆర్ కంట్రోల్డ్ బై CPU, దట్ ఈస్ CPU executes programs that initiates the program, directs the program and terminates the I/O operations. హియర్ మనం ఏం చేస్తున్నాము, ఐఓ నుంచి మెమొరీకైనా సిపియుకైనా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేద్దాము అంటే ద డేటా ట్రాన్స్ఫర్ టు అండ్ ఫ్రమ్ పెరిఫరల్స్ కెన్ బీ హ్యాండిల్డ్ ఇన్ వన్ ఆఫ్ ద టూ మోడ్స్, దట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఐఓ, డైరెక్ట్ మెమొరీ యాక్సెస్. ఇక మనం చూసిన సెంటెన్స్, వెన్ సిపియు అనేది కంట్రోల్ చేస్తుంది అనుకోండి అన్ని యాక్షన్స్ని, అండ్ టర్మినేటింగ్ ది ఐఓ ఆపరేషన్స్, డైరెక్టింగ్ ది ఐఓ ఆపరేషన్స్, ఇనిషియేటింగ్ ద ఐఓ ఆపరేషన్స్ అన్నప్పుడు దెన్ దట్ ఈస్ రెఫర్డ్ యాజ్ ది ప్రోగ్రామ్డ్ ఐఓ. ఫస్ట్ విల్ సీ వాట్ ఈస్ ది ప్రోగ్రామ్డ్ ఐఓ. ఆల్రెడీ వి డిస్కస్డ్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్, వన్స్ రెఫర్ దట్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్. ప్రోగ్రామ్డ్ ఐఓ, ఆల్ ఐఓ ఆపరేషన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CPU. మనము ఫస్ట్ ఐఓ చూసామనుకోండి, దేర్ ప్రాసెసర్కి ఐఓ టెర్మినల్స్కి చేసాము. హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాసెసర్ వీఆర్ యూజింగ్ CPU. CPU అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసర్ ప్లస్ మెమొరీ కదా, దెర్ఫోర్ హియర్ వీఆర్ యూజింగ్ ది CPU. దట్ ఈస్ ఎవ్రీ డేటా ట్రాన్స్ఫర్ ఆపరేషన్ ఇన్వాల్వింగ్ an IO device requires CPU instruction execution. IO డివైస్ బేస్ చేసుకొని ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, దట్ మస్ట్ రిక్వైర్స్ ది CPU ఇన్స్ట్రక్షన్. అంటే హియర్ వీ రిక్వైర్ మెమొరీ ఆల్సో. ద డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ బిట్వీన్ CPU అండ్ అదర్ అటాచ్డ్ IO డివైస్. IO డజంట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు మెయిన్ మెమొరీ. CPU అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసర్ ప్లస్ మెమొరీ, బట్ మెమొరీకి మాత్రం IO అనేది డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ది డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ IO డివైసెస్ టు CPU. ఇక్కడ ఏంటి అంటే CPU రిజిస్టర్ అనేది అటాచ్డ్ టు IO డివైస్, బట్ IO అనేది డజంట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు మెయిన్ మెమొరీ. దీని నుంచి డైరెక్ట్ మెమొరీకి యాక్సెస్ లేదు. ప్రీవియస్ కేసెస్లో ఉంది, బట్ ఇక్కడ మాత్రం లేదు. సో ద డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ IO టు నెక్స్ట్ మెమొరీకి వెళ్ళాలి అంటే రిక్వైర్స్ CPU టు ఎగ్జిక్యూట్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్క్లూడ్స్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఫస్ట్ IO నుండి CPUకి వెళ్ళాలి, దట్ ఈస్ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ స్టోర్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఏం చేయాలి, టు ట్రాన్స్ఫర్ వర్డ్ ఫ్రమ్ CPU టు మెమొరీ. డైరెక్ట్గా IO నుండి మెమొరీకి ఇవ్వం, IO నుండి CPUకి ఇచ్చి దెన్ CPU నుంచి మెమొరీలో స్టోర్ చేస్తాం. ఎందుకు అంటే CPU ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రాసెసర్ అండ్ మెమొరీ కాబట్టి CPUలోకి వచ్చినాక అక్కడి నుంచి మెమొరీకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్ ఈస్ IO ఇన్స్ట్రక్షన్. ఎలా చేస్తాము అంటే ద IO ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ రిజల్ట్స్ ప్రోగ్రామ్డ్ IO ఆపరేషన్స్. మనము ఇదంతా ఏంటి CPUలో రాస్తాం. సో CPU అంటే ఏంటి, దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ లాగానే రాస్తాం కదా. సో బికాస్ వీఆర్ యూజింగ్ IO డివైస్ కాబట్టి వీ రైట్ IO ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్కి కంపాటబుల్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ని రాస్తాం. ఎక్కడ రాస్తాము, ఇన్ ద CPU, విచ్ రిజల్ట్స్ ఏ ప్రోగ్రామ్. ఎందుకంటే వీఆర్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ కాబట్టి విచ్ గివ్స్ ఏ ప్రోగ్రామ్డ్ IO ఆపరేషన్స్. ఈచ్ డేటా ఐటమ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఇనిషియేటెడ్ బై అన్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రామ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి రావాలి అంటే వి మస్ట్ రైట్ ది ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంట్ ABC, నెక్స్ట్
ప్రింట్ఎఫ్ ఎంటర్ 2 నెంబర్స్ ఏబి అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటిది, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని సిపిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ కావాలంటే ఏం చేయాలి, వి మస్ట్ యాక్సెస్ ది ఐఓ డివైస్గా. సో ఐఓ డివైస్ నుంచి ఏకి బికి వాల్యూస్ వస్తాయి, దట్ ఈస్ బై యూజింగ్ ది కీబోర్డే కదా. సో each data item, that means a value, b value, those are data items. Transfer is initiated by an instruction in the program. ఈ ఇన్స్ట్రక్షన్ వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఇన్ ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్ ఐఓ డివైస్ డజంట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు మెమొరీ. డైరెక్ట్గా మెమొరీకి యాక్సెస్ చేయలేము, ఎందుకంటే సిపియూ లోపల మెమొరీ ఉంది. సో ఫస్ట్ ఐఓ నుంచి సిపియూకి పంపాలి. దట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఐఓ డివైస్ టు ఐఓ డివైస్ త్రో అండ్ ఇంటర్ఫేస్. ఐఓ డివైస్ నుంచి సిపియూకి రావాలి అంటే ఇన్ బిట్వీన్ వీఆర్ యూజింగ్ ద ఇంటర్ఫేస్. ప్రీవియస్గా చూస్తే కూడా ప్రాసెసర్ నుంచి సమ్ ఐఓ డివైస్కి రావాలంటే ఇన్ బిట్వీన్ దేర్ వి యూజ్డ్ ఇంటర్ఫేస్. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ ది ఇంటర్ఫేస్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఐఓ డివైస్ టు సిపియూ. ఐఓ డివైస్ ట్రాన్స్ఫర్స్ బైట్స్ ఆఫ్ డేటా. ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ బైట్స్ ఆఫ్ సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తాయి. అండ్ ప్లేసెస్ ఇట్ ఇన్ ది ఐఓ బస్. ఇక్కడ బస్ అంటే ఏంటిది, గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్స్, అంతే కదా. ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలంటే ఈ వైర్స్ నుంచి వస్తాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది బస్. యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఐఓ డివైస్ కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఐఓ బస్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఐఓ బస్ నుంచి పాస్ అయ్యి అండ్ ఎనేబుల్స్ ఇట్స్ డేటా వ్యాలిడ్. మనం ఆల్రెడీ చూసాము ఏంటి, హ్యాండ్ షేకింగ్ మెథడ్లో ఫస్ట్ డేటాని ప్లేస్ చేస్తాము, నెక్స్ట్ వ్యాలిడ్ సిగ్నల్ కాదా అని దీన్ని పంపిస్తాము. సో ఎనేబుల్స్ ఇట్స్ డేటా వ్యాలిడ్ సిగ్నల్, దట్ మీన్స్ వీఆర్ సెండింగ్ ది వ్యాలిడ్ సిగ్నల్ అని చెప్పేసి పంపిస్తాం. దేనికి, ఇంటర్ఫేస్కి. ఇంటర్ఫేస్ యాక్సెప్ట్స్ బైట్ ఇంటూ ఇట్స్ డేటా రిజిస్టర్. వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని డేటా రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎనేబుల్స్ డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఓకే వి యాక్సెప్టెడ్ ద డేటా అని చెప్పేసి దట్ ఈజ్ సెంట్ బై ది డేటా యాక్సెప్టెడ్ సిగ్నల్. అంటే ఇప్పుడు ఐఓ డివైస్కి ఏం తెలుస్తుంది, ఓకే మనం పంపించిన ఇన్ఫర్మేషన్ డేటా రిజిస్టర్లో స్టోర్ అయింది అని మనకు చూపిస్తుంది. ఇక్కడ అది ఎలా చూపిస్తుంది, బై యూజింగ్ ది ఫ్లాగ్ బిట్. సపోజ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, దెన్ సిపియూ రీడ్స్ డేటా ఫ్రమ్ డేటా రిజిస్టర్. ఇక్కడ ఫ్లాగ్స్ అని నేను చూపిస్తే ఓకే డేటా రిజిస్టర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సిపియూకి వెళ్ళాలి కదా. దట్ మీన్స్ ఇంటర్ఫేస్లో ఉన్న డేటా రిజిస్టర్ నుంచి సిపియూకి వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్తుంది, వెన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు హై ఉంది, లేదంటే 1 ఉంది అనుకోండి, దెన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది అని దాని మీనింగ్. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, సిపియూకి వెళ్తుంది. సపోజ్ ఈ ఫ్లాగ్ రిజిస్టర్ 0 చూపించింది అనుకోండి, అంటే ఇంటర్ఫేస్ డిసేబుల్స్ డేటా యాక్సెప్టెడ్ లైన్ అండ్ డివైస్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ డేటా బైట్. ఇక్కడ ఫ్లాగ్ 0 అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, అంటే ఇక్కడ ఏదో ఒకటి ఫాల్స్ అయింది, అంటే వ్యాలిడ్ డేటా రాకపోవచ్చు, లేకపోతే వచ్చిన డేటా అనేది మనకు యూజ్ అవ్వకపోవచ్చు, లేకపోతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఐఓ డివైస్. ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో ఫ్లాగ్ బిట్ ఈక్వల్స్ టు 0 అని చూపిస్తాం అనుకోండి, దెన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పంపదు, డైరెక్ట్ ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇన్వాలిడ్ డేటా యాక్సెప్టెడ్. దట్ మీన్స్ ఇట్ డిసేబుల్స్ ది డేటా యాక్సెప్టెడ్ లైన్స్. సో ఓకే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 పంపాలనుకున్నాం, మనం పంపించినాము. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 అంటే 1010 పంపిస్తాం, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఇట్ మే కరెక్టెడ్ టు దిస్ వాల్యూ. అంటే మనం వ్యాలిడ్ డేటా పంపించినామని అనుకున్నాం, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఎర్రర్స్ ఇట్ మే చేంజ్డ్. అప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్ ఏం చూపిస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఇట్ షోస్ 0, ఎందుకంటే మనకు కావాల్సింది ఇది, బట్ ఇది వచ్చింది అంటే ఫ్లాగ్ 0 అన్నట్టుగా. దేర్ఫోర్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ డేటా కోసం మళ్ళీ పంపిస్తుంది, అంటే అగైన్ రిక్వెస్ట్ ది ఐఓ డివైస్, అగైన్ ఇట్ సెండ్స్ ది ఇన్ఫర్మేషన్ త్రూ ది ఐఓ బస్, అగైన్ ఇట్ ఆస్క్ ది ఇంటర్ఫేస్ వెదర్ ద డేటా ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. అప్పుడు కరెక్ట్ వాల్యూ వెళ్ళింది అనుకోండి, దెన్ ఫ్లాగ్ షోస్ ది 1 అయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వాల్యూ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సిమిలర్గా బి వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అందుకని ఏంటి, ఐఓ డివైస్ అనేది సెండింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్, ఈచ్ బైట్ ఈజ్ రీడ్ ఇన్ టు సిపియూ రిజిస్టర్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు మెమోరీ విత్ ఎ స్టోర్ ఇన్స్ట్రక్షన్. మెమోరీలో లోడ్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవ్వాలి అంటే దట్ ఈస్ విత్ ద స్టోర్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ ది ఐఓ programming task. That means CPU stays in a program loop until IO device indicates data transfer.
ఐఓ డివైస్ పంపిస్తున్నంతసేపు సిపియు అనేది ఆ ప్రోగ్రామ్ లోపలనే తిరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినాక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇలా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఐఓ డివైస్ నుంచి. దేర్ ఫోర్ ద సిపియు ఈజ్ ఇన్ ది లూప్. సో ఇట్ ఈజ్ ఏ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్ సిన్స్ ఐఓ యూనిట్ కీప్స్ CPU busy needlessly. This can be avoided by using an interrupt facility and special commands. మనం ఆల్రెడీ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్లో చూస్తే బస్ రిక్వెస్ట్, బస్ గ్రాంట్, ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్ అవన్నీ ఉన్నాయి కదా. అలాంటి ఇంటరప్ట్స్ని స్పెషల్ కమాండ్స్ని యూజ్ చేసుకొని ఈ సిపియు అనేది ఆ లూప్లో తిరగకుండా మనము అవాయిడ్ చేయొచ్చు. మనం డిఎంఏలో కూడా సిపియు యూజ్ చేస్తాము, డిఎంఏ కంట్రోలర్ యూజ్ చేస్తాము. సో ఇంకా 2 బ్లాక్స్ యూజ్ చేసి ఏం చేస్తాము, ఈ డ్రాబ్యాక్ని అవాయిడ్ చేస్తాము. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్, దట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఐఓ అండ్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్.